Hi everyone. I am proud my public speaking. This is Yashwant from TS Model School. I am in 8th standard. I would like to say one real story on the stage. ఒక ఊరిలో ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు నివసిస్తారు. వారిది పేద కుటుంబం. వారికి 3 acres ల్యాండ్, ఒక ఇల్లు ఉంది. ఆ పిల్లవాడు చదువుకోవడానికి హై స్కూల్కి వెళ్తాడు. 3వ తరగతి వరకు హై స్కూల్లోనే చదువుతాడు. అంతలో ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఉన్న వాళ్ళ పిల్లలతో స్నేహం అనేది ఏర్పడబడుతుంది. అప్పుడే అలా ఆ పిల్లలు ఎంపై ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు, ఈ పిల్లగాడు ఎంపై గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. నేనెందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, నేను కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకోవాలి కదా అని వాడికి ఒక థాట్ అనేది ఆలోచన అనేది వస్తుంది. అప్పుడే ఏం చేస్తాడంటే అలా నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను కూడా ప్రైవేట్ స్కూల్లోకి పోతా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు. అలా నాన్న అంటాడు, సరేరా నువ్వు, నేనేం చేసినా నీకోసమే, నువ్వు మంచి చదువుకుంటుంటే నేను ఎందుకు వద్దంట. నేను ఒప్పుకునేసరికి ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు కూడా ఆ ఫ్రెండ్స్తో కలిసి ప్రైవేట్ స్కూల్లోకి జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ మంచిగానే చదువుకుంటాడు. అట్లా 10th అయిపోతుంది. 10thలో కూడా మంచి మార్కులు వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మంచి మార్కులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వేయాలి. ఇంటర్మీడియట్ కూడా హై స్కూల్లో మంచి స్కూల్లో వేయాలి అని అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలానే అనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్దాం రా అని ఇతన్ని అంటే, సరే రాని ఇతను కూడా అంటాడు. అయితే మళ్ళీ ఇలా నాన్న దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నాన్న ఇప్పుడు నా 10th అయిపోయింది కదా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తా హైదరాబాద్లో అని ఇలా నాన్న దగ్గర అంటాడు. ఇలా ముందే పూర్ ఫ్యామిలీ కావున అలా నాన్న దగ్గర ముందే డబ్బులు లేవు. కానీ నా కొడుకుకి ఎలా అయినా చదివించాలని, నా కొడుకు జీవితంలో పైకి రావాలని, నా కొడుకు ఎలాంటిది ఏమనుకోద్దని అలా నాన్న డబ్బు లేవని విషయం కూడా అలా కొడుకుకు చెప్పాడు. సరే నేను నీకు పంపిస్తా, కానీ ఒక కండిషన్ పెడతా అంటాడు. అదేం కండిషన్ అంటే, నువ్వు వెళ్ళు, నేను నీకు అక్కడికి పంపిస్తా, కానీ అక్కడి నుంచి నువ్వు ఇటు రాకూడదు ఇంటికి. నేనే నీ దగ్గరికి వస్తా, ప్రతి మంత్ నీ దగ్గరికి వచ్చి నీకేం డబ్బు అవసరం అయితే డబ్బు ఇస్తా, ఏం కావాలంటే ఇస్తా, కానీ నువ్వు మాత్రం ఇక్కడ రాదు. దానికి ఒప్పుకుంటావు అంటే నేను నీకు పంపిస్తా అంటాడు. మా నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, నాకైతే అర్థం కావాలని ఆ పిల్లవాడు అంటాడు. సరే సరే డాడీ అంటాడు. ఒప్పుకుంటాడు, పంపిస్తాడు. ఇక ఒప్పుకున్నాడికి హైదరాబాద్ నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాడు చదువుకోవడానికి. ఇక్కడ ఇంటర్మీడియట్ మంచిగానే చదువుకొని ఇలా డాడీగా ప్రతి మంత్ అక్కడికి వెళ్తాడు. ఏమన్నా అవసరం ఉంటే డబ్బులు కానీ ఇంకేమైనా కానీ వెంటనే ఇచ్చేసి ఇంకా వస్తాడు. ఇక్కడ ఎంత పని చేసుకునే బతుకుతో ఒక్కడే ఉంటాడు, నివసిస్తుంటాడు. అతని చదువు కోసం ఏదైనా ఖర్చు వేసేస్తుంటాడు. ఇక్కడ ల్యాండ్, హౌస్. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, అక్కడ ఇంటర్మీడియట్ మంచిగా చదువుకొని నెక్స్ట్ 2nd ఇయర్ మళ్ళీ డిగ్రీ తర్వాత ఆ పిల్లవాడికి అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి కూడా ఎలా అంటే చాలా కోటీశ్వరాలు, పేద కుటుంబంలో ఏం కాదు ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయితో అతను లవ్లో పడతాడు. అయితే ఇలా నాన్న ప్రతి నెలకు ఒకసారి అతని దగ్గరికి పోయి డబ్బులు ఇస్తూ, తనకి కావాల్సినవి అన్నీ ప్రతి ఒక్కటి ఇస్తూ అన్నీ వేస్తాడు మంచిగానే. మళ్ళీ ఇంకొక మంత్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, వాళ్ళిద్దరు లవ్ సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి అతను ఏదైతే కాలేజీలో చదువుకుంటున్నాడో
అతని దగ్గర అది దాని దగ్గరనే వాళ్ళిద్దరు నిల్చొని ఉంటారు. అదే టైంలో వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్నకు కట్టుకోవడానికి సరిగా బట్టలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ పైసలు మొత్తం అతని కొడుకు కోసమే, అతని చదువు కోసమే. నా కొడుకు చదువుకుంటే నా జీవితం కూడా బాగుంటుంది, నా కొడుకు ఒక పెద్ద ఏదైనా ఉద్యోగం వస్తే నాకు కూడా గౌరవం దక్కుతుందని అంతా అనుకొని అంత పైసలు పెట్టి ఎంతో వాళ్ళ కొడుకుకు ఒక మాట ఎదురు చెప్పకుండా కూడా హై స్కూల్ అంత పెద్ద స్కూల్లో చేర్పించాడు. అయితే అతనికి చినిగిపోయిన బట్టలు కూడా వేసుకొని మరియు అతని దగ్గరికి పోయిండు అతని కొడుకు దగ్గరికి. అప్పుడు అతని కొడుకు పక్కకు ఉన్న అతని లవర్ ఏమన్నా అంటే, ఇతను ఎవరు, నీ దగ్గరికి ఎందుకు వచ్చారు, మీ డాడీ వస్తున్నాడు కదా ఈరోజు, ఇతను ఎందుకు వచ్చాడు అంటే ఇతనేమంటా అంటే, అవును ఈరోజు మా డాడీ రావాలి కానీ మా డాడీకి ఈరోజు బిజీ ఉండుట్లా, మా డాడీ ఎంపై మా ఇంట్లో ఉన్న పనివాడిని పంపాడు అంటాడు. అంటే వాళ్ళ నాన్ననే అడేమంటాడు అంటే పనివాడు అనేస్తాడు. అక్కడ ఒక అమ్మాయి కోసం వాళ్ళ నాన్నని కూడా పనివాడు అంటున్నారు వాడు. అట్లా పనివాడనుడికే ఏమైంది, అలా నాన్న నోట్లోకి వెళ్ళి ఒక మాట కూడా రాదు మాట్లాడదామంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతా కష్టపడి పెంచి ఎంతో పెద్ద స్కూల్లో నేర్పించి ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడని ఇలా మాట్లాడితే అలా నాన్న నోట్లోకి వెళ్ళి ఒక మాట కూడా రావడంతో, నువ్వేనా నా కొడుకువి, నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని ఇట్లా అని వెంటనే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అతనికి ఇంటికి పోయేసరికి చాలా నిరాశతోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మొత్తం హార్ట్ అటాక్ వచ్చి అతనికి ఉన్నదానికి ఇల్లు కూడా ఉండదు, ఏముండదు, రోడ్డు మీద పడిపోతాడు. అంతలోనే గ్రామంలోని ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లోకి చేర్చి అక్కడ ఉంచుతారు. అంతలోనే అక్కడ హైదరాబాద్లో కొనసాగుతున్న వాళ్ళ ఇద్దరి జీవితం, వాళ్ళిద్దరు అక్కడ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ పిల్లవాడికి నెలకు డబ్బులు అనేటివి రాకొచ్చినాయి. ఎందుకు రాకొచ్చినాయి అంటే వాళ్ళ నాన్న దగ్గర ఎప్పుడు వాళ్ళ నాన్న వస్తుండే డబ్బులు ఇస్తుండే, అక్కడ మంచి చదువుకుంటుండే. ఇప్పుడు వాళ్ళ నాన్న రాకొచ్చింది కాబట్టి వాడికి ఇప్పుడు కొంచెం డబ్బుల సమస్య అనేది పెరిగింది. అందుకే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ అనేది జరిగింది. ఆ గొడవ జరంతో ఇద్దరిది బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోతే అప్పుడు ఎవరు అదికొచ్చిందంటే ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్న అనేది అదికొచ్చిండు. ఈ అమ్మాయి కోసమా నేను అంత మంచి నాన్నని వదిలేశాను అని అప్పుడు వాడికి అనిపించింది. అప్పుడు అనిపించి కూడా వేస్టే. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడు వెంటనే అలా ఊరికి వెళ్ళిపోతారు. వెంటనే అలా ఊరికి పోయి అంటాడు, మా ఇల్లు ఏది, పక్కిల్లు అంకుల్తో అంటాడు, అంకుల్ మా ఇల్లు ఉండాలి కదా ఇక్కడ, ఎటు పోయింది, లేదు, ఇంకెక్కడి ఇల్లు రా, ఇంకెక్కడి చేయనిరా, అంతా మీ నాన్న నీకోసమే పెట్టిండు కదరా, నీకు అప్పుడు కండిషన్ పెట్టింది చదువుకున్నదా, గుర్తున్నదా, ఎందుకు పెట్టిండో కండిషన్ అంటే నా కొడుకు ఎక్కడ బాధపడతాడో నేను ఇల్లు అమ్మేస్తే చేను అమ్మేస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని నువ్వు బాధపడద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉండాలని నీ తండ్రి ఆశించిండ్రా, కానీ నువ్వేం చేసినావురా నీ తండ్రికి పనివాడు అంటావురా అని అంకుల్ అన్నాడు. మరి ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నాడు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, పడి పో అని అనేసాడు అంకుల్. అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాడు ఏడ్స్తూ. అక్కడ ఒక బెడ్ మీద పడేసి అతని తండ్రి ఉంటాడు. అతడు ఫుల్ ఏడుస్తాడు. ఈ బాలుడు మస్తు ఏడ్చి హఠాత్తుగా వాళ్ళ నాన్న చనిపోతాడు అప్పుడు వెంటనే. అయితే కూడా అతను అలా కొడుకు ఏదైతే ఉంటాడో అప్పుడు వాడికి తెలివి వచ్చి ఫుల్ ఏడుస్తాడు కానీ అప్పుడు ఏం లాభం ఉండదు. ఎందుకంటే అంతగానం చిన్నప్పటి నుంచి అక్కడికి హైదరాబాద్ పోవడానికి కూడా వాళ్ళ నాన్ననే కారణం. కానీ వాళ్ళ నాన్నని కారణాన్ని ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడే, అలాంటి వాడికి ఇలానే జరుగుతుంది ఎప్పుడువి.
అందుకోసమే అందరూ అమ్మా నాన్నల్ని గౌరవిస్తే జీవితంలో పైకి వస్తారు. మనిషికి రెండు దారులు ఉంటాయి, ఒకటి మంచి దారి, ఒకటి చెడ్డు దారి. ఇటు మంచి పోతే మనకు మంచి జరుగుతుంది, చెడు పోతే చెడు జరుగుతుంది. మనం చిన్నప్పటి నుంచి మంచి వింటాం, చెడు వింటాం, రెండు వింటాం. మనకు ఎక్కువ మంచి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాం. ఎందుకు పెట్టాం? మనకు మంచిది అవసరం లేదు, చెడుది పైలా చెడు 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 మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక్కటేసారి నువ్వు ఒక మంచి విషయం మీద కూకుండి, ఒక మంచి విషయం మీద నువ్వు ఒక పని చేస్తే నీ మనసు ఎప్పుడు నీకు మంచి చేయమనే చెప్తుంది. నువ్వు చెడు 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 చేసుకుంటా పోతే నువ్వు చెడ్డగానే అయిపోతావు. మనుషులు మళ్ళీ ఒక రకం కాదు, రెండు రకాలు. మనుషులలో రెండు రకాలు ఉంటారు. మొదటి వాడు అంటాడు, నువ్వు ప్రొద్దున లేవాలి, ప్రొద్దున మంచిగా లేచి రీడింగ్ చేయాలి, ప్రొద్దున 4 o'clock లేస్తాను కంపల్సరీ, ప్రొద్దున ఫస్ట్ పర్సన్ అంటారు. సెకండ్ పర్సన్ ఏమంటాడు అంటే 4 o'clock ఏం లేస్తావు, మళ్ళీ తర్వాత చదువుకోవచ్చుగా, మనకు టైం ఉన్నది, 6 లేద్దాం. ఇట్లా సెకండ్ పర్సన్ చెప్తాడు. మనం ఎక్కువ శాతం సెకండ్ పర్సన్ చెప్పిన మాటనే వింటాం. ఫస్ట్ పర్సన్ ఏమని చెప్తాడు? మంచి చెప్తాడు ఎప్పుడువి. సెకండ్ పర్సన్ వద్దు వద్దు, ఈ పని ఒక మంచి పని చేద్దామంటే వద్దు వద్దు అని సెకండ్ పర్సన్ చెప్తాడు. మనం వాళ్ళిద్దరికి కలిపేసినాం అనుకో, వాళ్ళిద్దరికి మనం కలిపేసి మనం ఉంటే మనకు ఎప్పుడు ఒకటే ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? అది మంచి. అదే లేకుంటే విడిపోయి ఉంటే రెండు మన బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ పని చేయాలన్నా ఈ పని చేయాలన్నా, ఏ పని చేస్తావు? చెడు పని చేస్తావు. ఎందుకంటే నీకు ఆ చెడు మీద అంటే మనకు ధ్యాస ఎప్పుడు మంచి చెప్పేటోళ్ళు ఉంటే ఎవ్వరు వినడు. అదే ఒక చెడ్డ విషయం చెప్పిల్లనుకో 100 మంది కూడా వింటారు. అందుకే ఆ ఇద్దరు మనుషులకు కలిపేసినాం అనుకో మనకి ఎప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి. థ్యాంక్ యూ.